అయితే ఈ లవ్ జిహాద్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అమ్మాయిలు ఈజీగా ఈ లవ్ జిహాద్ బారిన పడుతున్నారని మీరు భావిస్తున్నారు? ఈ లవ్ జిహాద్ వాళ్ళకి సరైన అవగాహన సమాజంలో ఏం జరుగుతుంది అనేది మన ఆడపిల్లలకి తెలియడం లేదు. ఆ బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. సమాజంలో ఏం జరుగుతుంది, మన పిల్లలు ఇట్లా ఒక సంఘటన జరిగినప్పుడు అది మనది కాదు అని కాకుండా దానిలో ఎందుకు అయ్యింది, ఆ పిల్ల అలా ఎందుకు అయిపోయింది అనేది తల్లిదండ్రులు తెలుసుకొని వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో పిల్లలకి చెప్తేనే వాళ్ళకి ఏం జరిగింది, ఇలా వాళ్ళు వస్తారు మన మీద దాడి చేస్తారు, ప్రేమలోకి దించే మనల్ని పిల్లల్ని పాడు చేస్తారు అనేది మన పిల్లలకి అవగాహన కల్పిస్తే వీళ్ళు అంత తొందరగా ఈజీగా అవ్వరని ఆ అవగాహన దిశగానే మేము దుర్గావాహిని అని విశ్వ హిందూ పరిషత్ తరపున దుర్గావాహిని అది సంవత్సరానికి 7 రోజులు వాళ్ళకి వర్గం నిర్వహించడము, అలానే వారం వారం 1 గంట శ్రద్ధ శక్తి కేంద్రాలు నిర్వహించడము, బాల సంస్కార కేంద్రాలు నిర్వహించడం ఇవన్నీ చేస్తున్నాము. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇది ఒక్క విశ్వ హిందూ పరిషత్ బాధ్యత అనుకోకుండా ప్రతి తల్లి తండ్రి అన్న చెల్లి అందరూ కూడా అన్న తమ్ముడు కూడా ఇది సమాజం యొక్క బాధ్యత అనుకొని చేయాలని మా విజ్ఞప్తి. మేడం, ఏదైతే కేరళలో మనం చూసాం, కేరళ ఫైల్స్ 1 అలాగే కేరళ స్టోరీ 2 2 కేరళ ఫైల్స్ అయితే వచ్చాయి. వీటిని వచ్చిన తర్వాత కూడా హిందువుల అమ్మాయిలను ఎలా ట్రాప్ చేసి ఎలా బయటకు పంపిస్తున్నారు, ఎలా ఇబ్బందులు పెడుతున్నారు మనం కళ్ళకు కట్టినట్టయితే సినిమా ద్వారా చూసాం. దీన్ని కొంతమంది కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లౌకికవాదులు కావచ్చు, సెక్యులరిజం పేరుతో మాట్లాడేవారు దీన్ని అయితే దూరం పెట్టినట్టుగా ఇది తప్పు అన్నట్టుగా చెప్పారు. కానీ రియాలిటీ చూస్తే సేమ్ అదే ఇతర రాష్ట్రాల్లో కూడా సేమ్ అదే పరిస్థితి ఏర్పడినటువంటి పరిస్థితి. దీని పట్ల మీరు ఎట్లా ఈ లవ్ జిహాద్ గురించి కానివ్వండి, వీటి గురించి విశ్వ హిందూ పరిషత్ ఎప్పటి నుంచో చెప్తూనే ఉంది. కానీ ఇవన్నీ బూటకం, ఇవన్నీ వీళ్ళు కల్పితాలు, వీళ్ళు మత పిచ్చి అన్న ముద్ర మన మీద వేయడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మన కళ్ళకు కట్టినట్టే కనబడుతున్నాయి. ఈ కేరళ స్టోరీస్ చూడండి, ఇవి ఆ ప్రభుత్వం దీనిలో ఉంది కాబట్టి పాలల్లో ఉంది కాబట్టి ఇవన్నీ సినిమాలు వస్తున్నాయి, అక్కడేం జరగటం లేదు అనే పిచ్చి ఊహలో ఉన్నారు. ఆ పిచ్చి ఊహ అనే తెరని తొలగించి చూస్తే సమాజంలో ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. ఖచ్చితంగా తల్లి తండ్రి తమ్ముడు అన్న బిడ్డలకి మనం ఎస్కార్ట్ లాగా ఉండాలి. ఆడపిల్లలకి ఉంటేనే కానీ మన సమాజాన్ని మనం రక్షించుకోలేం. ముందు తరాల్లో మన పిల్లలు ఉండాలి అంటే ఆడపిల్ల రక్షించబడాలి. అయితే మేడం, ముఖ్యంగా ఈ లవ్ జిహాద్కి గురయ్యేటువంటి అమ్మాయిలలో ఎక్కువ కూడా బాగా చదువుకున్నటువంటి అమ్మాయిలు ఉంటున్నారు. దీనికి గల కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే తల్లిదండ్రులు వారిని సరిగ్గా పట్టించుకోకపోవడమా, ఈ బయట జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి ఘటనల గురించి వారికి అవగాహన లేకపోవడమా, ఏమని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు టైం ఉంటలేదండి. అందరూ సంపాదన కోసం తండ్రి సంపాదన, తల్లి సంపాదన, పిల్లని అలా వదిలిపెట్టేస్తున్నారు. మొబైల్ పిచ్చి ఎక్కువైపోయింది. ఆ మొబైల్లో రీల్స్ పరంగా కూడా వాళ్ళు అవగాహన, ఆ రీల్స్లో అదొక ఫ్యాషన్ అయిపోయి ప్యాషన్ లాగా తీసుకొని ఎవరితో అయితే తీయచ్చు, ఎవరితో అయినా తీయచ్చు, మనం రీల్స్ తీయచ్చు, వాడు బాగున్నాడు వాడితో వెళ్ళిపోవచ్చు అనే పిచ్చిలో ఉన్నారు. కానీ తల్లి తండ్రి కొద్దిగా టైం ఇచ్చి కుటుంబంతో గడిపే టైంని కేటాయించుకొని పిల్లలతో గడిపితేనే వీటన్నిటి నుంచి మనం బయటపడతామని మా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.